ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ప్రజారంజకమైన పాలన అందిస్తుందని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రవాణా రంగంతో పాటు ఇతర అన్ని రంగాల్లో కూడా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రజలు ఆమోదంతో సౌకర్యవంతంగా ముందుకు సాగుతుందని మల్లెల లింగారెడ్డి తెలిపారు. విజయవాడ బెంగళూరు కొత్త రైలు గురించి గత నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను స్వయంగా లేఖ ఇచ్చి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా విజయవాడ నుంచి బెంగళూరుకి కొత్త ట్రైన్ నంద్యాల, ప్రొద్దుటూరు, ఎర్రగొండ, తాడిపత్రి, గుత్తి, అనంతపురం తర్వాత బెంగళూరుకి కొత్త రైలు వేయాలని చెప్పి కోరడం జరిగింది. చాలా రోజులుగా కడప బెంగళూరు రైల్వే లైన్ గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో కడప నుంచి పెళ్లిమరి అవతల వరకు లైన్ వేసినారు. తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వము ఆ నిర్మాణంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కట్టాల్సినటువంటి డబ్బులు కట్టకపోవాల్సింది కొత్త రైలే. ఆ విధంగా కేవలం రైలు మాత్రమే కావాలా, ఈ లైన్ ఉంది కాబట్టి అని చెప్పి ముఖ్యమంత్రి గారికి నేను స్వయంగా గత అసెంబ్లీ సమావేశాల్లో వివరంగా చెప్పి లేఖ కూడా ఇవ్వడం జరిగింది. ఆ లేఖ మీద ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి గారు కోరారని చెప్పి ఎంటీ కృష్ణబాబు గారు ఏఎస్ ఆఫీసరు, ఆయన ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్కు ఆయన స్పెషల్ చీఫ్ సెక్రటరీ, టీఆర్ఎంపీ డిపార్ట్మెంట్కి ఆయన రాష్ట్రంలో హెడ్ అనమాట. గతంలో ఆయన కడప జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్నారు కృష్ణబాబు గారు. ముఖ్యమంత్రి గారు కోరిన మేరకు ఆ లేఖ ఆయనకు వచ్చింది. ఆయన సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్, సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సికింద్రాబాద్ అంటే హైదరాబాద్ గారికి లెటర్ రాస్తాడు. ఆయన మాకు విజయవాడ నుంచి బెంగళూరుకి ప్రొద్దుటూరు మీద కొత్త ట్రైన్ కావాలని చెప్పి లెటర్ రాస్తాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా కోరినారు కాబట్టి ఆ మేరకు ఆయన టీఆర్ఎంపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్కు ఆయన 3 రాష్ట్రాలకు రైల్వే శాఖకు అధిపతి ఆయనకు లేఖ రాస్తున్నారు. దాని మేరకు ఇంకా నేను కేంద్ర మంత్రులు కూడా రామ్మోహన్ నాయుడు గారు కానీ లేకపోతే పెమ్మసాని గారు ఉన్నారు, ఆయన కూడా రైల్వే శాఖ స్టేట్ మినిస్టర్ అయినా రైల్వే శాఖ కాదు సెంట్రల్కి సంబంధించినటువంటి ఎంఓఎస్ అంటే మినిస్టర్ ఆఫ్ స్టేట్ అన్నమాట. ఆయన వాళ్ళిద్దరు కూడా కలిసి ఇంకా వేగవంతమైనగా రైల్వే లైన్ ఉంది కాబట్టి ఒక రైలు మాత్రమే కావాలా, దానికి సపరేట్గా వేయమని నేను కోరుతాను. కాబట్టి ఇది కడప జిల్లా వాసులకు, ముఖ్యంగా ప్రొద్దుటూరు వాసులకు, ప్రయాణికులందరికీ కూడా ఇది ఒక మంచి శుభవార్త. ఎక్కువ రోజులు పుట్టదు, కొద్ది నెలల్లోనే కొత్త రైలు విజయవాడ నుంచి బెంగళూరుకి ప్రొద్దుటూరు మీద నడిచేదానికి మార్గం సుగమమైపోయింది.
తప్పకుండా ఎక్కువ రోజులు పట్టదు, కేవలం కొద్ది నెలల్లోనే ఈ ట్రైన్ వస్తుంది. మరి వాళ్ళు కృష్ణబాబు గారు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన లేఖ మేరకు నాకు కూడా ఆయన తెలియజేస్తారు. మీరు పంపించినటువంటి ముఖ్యమంత్రి గారికి ఇచ్చినటువంటి లేఖ పైన మేము రైల్వే జనరల్ మేనేజర్ సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ వారిని కోరినామని చెప్పి నాకు కూడా తెలియజేస్తారు. కాబట్టి